దేశం లావెక్కిపోతోంది, తగ్గించండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అసలు స్థూలకాయం వల్ల ఏటా 6 లక్షల కోట్లకు పైగా ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. లక్షల మంది అకాల మరణం చెందుతున్నారు. అసలు పేదరికంలో అలమటిస్తున్న దేశంలో జనం ఎందుకు లావెక్కుతున్నారు? తాజా స్టడీలు ఏం చెబుతున్నాయి? ఈ సమస్య నుంచి తప్పించుకునే మార్గమే లేదా? ఫ్యాట్ అంటే ఫిట్ కాదు, లావు అంటే ఆరోగ్యం కాదు, అదో వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి పెరుగుతోంది. స్థూలకాయం వల్ల 2019లో మన దేశం 2.4 లక్షల కోట్లు నష్టపోయింది. ఇది జీడీపీలో 1.02కి సమానం. దీనివల్ల 2030లో 6.7 లక్షల రూపాయల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2060 నాటికి ఊబకాయంతో దేశం 69.9 లక్షల కోట్లు నష్టపోవాల్సి ఉంటుందని, తలసరి ఆదాయం 44,000 రూపాయలు తగ్గనుంది. దేశంలోని పురుషుల్లో 44%, మహిళల్లో 41% ఊబకాయం ఉన్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య శాఖపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. లావుపాటి వారు పనిచేయలేకపోతున్నారు, తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది. 2022 డాటా చూసుకున్నా దేశంలోని పెద్దవారిలో 50%కి పైగా స్థూలకాయంతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ బాగా తగ్గటమే ఇందుకు కారణం. క్యాలరీస్ ఎక్కువగా తినేయటం అంటే మనకి బాడీకి నెసెసరీ ఉన్న దానికంటే కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయటం. అంటే బాడీకి ఒక లెవెల్ వరకు బర్న్ చేసే కెపాసిటీ, ఏదైతే ఫ్యాట్స్ మనం తీసుకున్నామో దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ బాడీకి ఉంటుంది. దానికి ఎక్కువగా మనం తీసుకుంటే బాడీ దాన్ని బర్న్ చేయలేకపోవటం వల్ల ఆ ఫ్యాట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దానివల్ల ఫ్యాట్స్ అన్నీ కూడా మిగిలిపోతుంటాయి బాడీలో. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యాట్స్ మిగిలిపోయి డిపాజిట్ అయిపోయి ఈ ఒబేసిటీ అనేది మనం ఈరోజు అన్ని చోట్ల కూడా చూస్తున్నాం. ప్రపంచంలో అత్యధికంగా స్థూలకాయలున్న దేశం చైనా కాగా మనం 2వ స్థానంలో ఉన్నాం. అమెరికాది 3వ స్థానం. 2050 నాటికి చైనాలో దాదాపు 63 కోట్ల మంది ఊబకాయలుండే అవకాశం ఉంది. భారత్లో 45 కోట్లు, అమెరికాలో 21 కోట్ల మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారని లాన్సెట్ స్టడీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్లు నిండిన వారిలో 380 కోట్ల మంది అధిక బరువుతో బాధపడే అవకాశం ఉంది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యగా ఒబెసిటీ మారనుంది. పిల్లలు, యువకుల్లో వేగంగా ఊబకాయం పెరుగుతోంది. పిల్లలు, కౌమార దశలో ఉన్న వారిలో ఊబకాయం రేటు 1990, 2022 మధ్య 4 రెట్లు పెరిగింది. వయోజన మహిళల్లో ఇది 2 రెట్లు వేగంగా పెరిగింది. వయోజన పురుషుల్లో ఈ వేగం 3 రెట్లుగా ఉంది. మన దేశంలో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఊబకాయం ప్రధాన కారణం. ప్రధాని నరేంద్ర మోదీ ఊబకాయం తగ్గాలంటే వంట నూనెలు తగ్గించాలని పిలుపునిచ్చారు. అయితే ఇదొక్కటే సరిపోదు. ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారాలి. లో ఫ్యాట్, షుగర్ ఫ్రీ డైట్ తీసుకోవాలి. కార్డియో ఎక్సర్సైజులు, శారీరక శ్రమ చేయాలి. తినటం పూర్తిగా మానేయకుండా కొంచెం తింటుండాలి. తిండి పూర్తిగా మానేస్తే ఆకలి ఎక్కువై తర్వాత మరింత ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. ఈటింగ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, క్యాలరీస్ పెరిగే ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో దాంట్లో మార్పులు తెచ్చుకోవటం ఇది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే ఒబేసిటీని కంపల్సరిగా మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇది అనేక రకాలైన వ్యాధులకి కారణం అవుతుంది. ముఖ్యంగా ఒబేసిటీ వల్ల వచ్చే ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ ఫ్యాట్ హార్ట్లో ఉన్న వెయిన్స్లో కానీ ఆర్టరీస్లో కానీ ఎక్కడైనా బ్లాక్ అయితే దానివల్ల స్ట్రోక్ రావటం, గుండె జబ్బులు రావటం, ప్రమాదానికి గురి కావటం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. చాలా క్యాజువల్గా చాలా ఎక్కువ పర్సెంటేజెస్ ఒబేసిటీ వల్ల ఈ హార్ట్ అటాక్స్ రావటం జరుగుతుంటుంది ఎక్కువగా ఒబేస్గా ఉన్న పర్సన్స్లో. అలాగే టైప్ 2 డయాబెటీస్, షుగర్ కూడా ఒబేసిటీలో ఎక్కువగా రావటానికి కారణం ఉంటుంది. అదే రకంగా ఇది లేడీస్లో అనేక రకాలైన క్యాన్సర్ జబ్బులకు కూడా కారణంగా అవుతుంది. నిద్ర తగ్గినా మరీ ఎక్కువైనా ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉంది. బ్యాలెన్స్డ్ హెల్తీ లైఫ్ స్టైల్ బెటర్ అంటున్నారు నిపుణులు. స్థూలకాయం పెద్దలకే కాదు చిన్నారులకు పెను సవాల్గా మారింది.
చిరుతిళ్లు, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లల ఒంట్లో కొవ్వు నిల్వలు పేరుకుపోతున్నాయి. పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. హార్మోన్లలో హెచ్చుతగ్గులు, మెదడులో కణితులు, ఇతర శారీరక సమస్యలు కారణమైతే వాటిని సరిదిద్దే చికిత్స అందించాలి. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా లావుగా తయారైతే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. పిల్లల్లో స్థూలకాయం తగ్గించడానికి పెద్దవారు ఒక కన్నేసి ఉంచాలి. వారేం తింటున్నారు, ఎలా తింటున్నారో పరిశీలిస్తూ ఉండాలి. వేళకు భోజనం పెట్టాలి. జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉంచాలి. పెద్దవారైతే వ్యాయామం, వాకింగ్ తప్పనిసరి. పిల్లలు రోజు కనీసం గంట సేపైనా ఆడుకునేలా చూడాలి. తగినంత శారీరక శ్రమను పిల్లలకు కల్పించాలి. దేశంలో ఒబెసిటీకి 54% ఆరోగ్య సమస్యలకు ఆహారపు అలవాట్లే కారణం. ముందు వాటిని మార్చాలి.